హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మన లైఫ్ స్టైల్ ఛానల్లో తెలుసు కదా, ప్రతిదీ మంచి మంచి అయితే వీడియోస్ పెడతాను. దాంట్లో మరి ముఖ్యంగా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే పెడతాను. మొన్న రీసెంట్గా మనం దివాన్ కట్ మీదకి పరుపు అనేది తీసుకున్నాం కదా, అది అరౌండ్ 6000 రేంజ్లో అయితే తీసుకున్నాము. దానికి రెస్పాన్స్ చాలా బాగుంది, వ్యూస్. అండ్ అలాగే చాలామంది కూడా బై చేసుకున్నారు, లేదు మరి తెలియదు కానీ బై చేసుకుంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తెలుసు కదా, 6000 మంచిగా ఉంది రేటింగ్ తగ్గట్టు. అండ్ అందుకే ఇప్పుడు ఏంది అంటే ఆ వీడియో పెట్టాక చాలామంది అయితే అడగడం జరిగింది, బ్రో మన బెడ్ ఉంటుంది కదా, పెద్ద బెడ్, దాని మీదకి పరుపు అనేది కావాలి అని చెప్పి. అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఆ రెండు బెడ్స్ అనేవి చాలా పాత అయిపోయి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయాయి అనమాట. అంటే అంత పాత అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు మనం బెడ్ అనేది అయితే కొనడం జరిగింది. ఇది ఏ కంపెనీ అంటే సెంచరీ మ్యాట్రిసెస్. సేమ్ అదే కంపెనీ, లాస్ట్ టైం మనం ఏదైతే సోఫా దివాన్కి తీసుకున్నామో అదే కంపెనీ. అయితే ఇది చాలా బాగుందన్నమాట. మీడియం రేంజ్లోనే, మీకు తెలుసు కదా మనం మిడిల్ క్లాస్, అండ్ అలా మీరు మిడిల్ క్లాస్ వారికి ఎవరైనా లో బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇదైతే రికమెండ్ అయితే చేస్తాను. హై బడ్జెట్ ఉన్న ఇదైతే మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కంఫర్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే గైస్, ఇది ఆర్థోపెడిక్ సపోర్ట్ మ్యాట్రిసెస్ అనమాట. అంటే మనకి ఏవైనా నడుము నొప్పులు కానీ, లేదంటే వెన్నుపూస నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే దీన్ని పడుకుంటే మనకి నడుము నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ పిక్చర్ చూపెట్టాడు కదా, మనకి హాయిగా అనిపిస్తుంది అనమాట, రిలాక్స్గా. ఒకళ్ళు నడుము నొప్పి ఉండే వాళ్ళకైతే ఇంకెప్పుడు నడుము నొప్పి అనేది పెద్దగా అయితే అవ్వదు. ఆర్థోకి సంబంధించిందే కాబట్టి రేట్ అనేది అయితే హై అండే. అంటే నార్మల్గా ఇది 16,000 అయితే ప్రైజ్ ఉంది. 16,000 మీరు ప్రైస్ 16,000 బేరం ఆడకుండా ఒకవేళ కానీ కొంటే బార్గెన్ చేయకుండా మీకైతే ఇక్కడ ఉన్నవి అయితే ఇస్తారు. పిల్లో సెట్ అనేది అయితే ఇస్తారు. పిల్లో సెట్ అంటే తెలుసు కదా, 1 పేర్ 2 అయితే వస్తాయి పిల్లోస్. అండ్ అలాగే బెడ్షీట్ కూడా ఇవ్వడం అనేది అయితే జరుగుద్ది. అండ్ అలాగే కంఫర్టర్ కూడా ఇవ్వడం అనేది అయితే జరుగుద్ది. కంఫర్టర్ అంటే తెలుసు కదా, పెద్ద బెడ్ టైప్ నుండి ఇవి చాలా బాగుంటుంది అన్నమాట, మెత్తగా ఉంటుంది. ఓకేనా గైస్, అది ఎప్పుడంటే ఇస్తారు. మనం ఇది 16,000 దీని ప్రైజు. మనం బార్గెన్ చేయకుండా కొంటే అవి అయితే ఇస్తారు 16,000కి. మనకైతే అవసరం లేదు, మనకి ఎందుకులే డబ్బులు తగ్గించుకుందాం అని చెప్పి నేనేం చేసామంటే, మేము నార్మల్గా బేరం మీద ఆడి అయితే తీసుకున్నాం. ఇది మనకి ఒక 1000 రూపీస్ ఎంత తగ్గించినట్టు ఉన్నారు. 1000 1500 ఎంత తగ్గించారు, బాగుంది. ఆ రేంజ్లో చూడండి. మరి ఆ రేంజ్లో ఆర్థోకి సంబంధించింది వస్తుంది. అండ్ అలాగే మనకి బెడ్ కూడా వస్తుంది. ఇది 6x6 మ్యాట్రిసెస్. మన పెద్ద మంచం ఉంటుంది కదా, దాని మీదకి వేసుకోవచ్చు. ఇది సింగిల్ వైపే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చూడండి మెత్తగా కూడా ఉంది, బాగుంది. ఇదంతా వేసి ఎలా ఉందో చూపెడతాను చూడండి. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి అయితే వస్తాయి హౌస్ హోల్డ్కి సంబంధించినవి. చిమ్నీస్ కానీ, టీవీస్ కానీ, ఎటువంటిదైనా సరే మీకు ఎటువంటి డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. బెడ్ గురించి కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, ఏమీ కాదు. జస్ట్ మనం బెడ్ అనేది బై చేస్తాం, దాని మీద వీడియో చేస్తున్నాం. మనం వీడియో చేస్తున్నాం కాబట్టి జెన్యున్గా చేస్తాం. యాక్చువల్గా గైస్, ఇక్కడ దీని వారంటీ విషయానికి వచ్చేస్తే, ఇక్కడ మీరు చూశారు కదా, ఇది 2 year వారంటీ అనేది ఉంది. కానీ ఇది 2 years వారంటీ కాదు, 2 years ఎక్స్టెండెడ్ వారంటీ. అంటే మనకి ఇది 7 years వారంటీ అయితే ఇస్తున్నారు. 7 years కన్నా ఒక 2 years ఎక్స్టెండ్ చేసుకోవాలి మీరు అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రైస్ ఇంక్రీజ్ చేసుకోనో, లేదంటే వాళ్ళ యాప్లోకి వెళ్ళు ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసుకొని అవి ఉంటుంది. ఇదైతే మాత్రం నమ్మకండి. అది 7 years వారంటీ అనమాట. అంటే అర్థం చేసుకోండి, బెడ్ మీద 7 years వారంటీ ఇచ్చాడంటే అది నిజం కంఫర్ట్గా ఉంటేనే ఇస్తారు. ఓకేనా, ఇక మనం అన్బాక్సింగ్ చేసి చక్క చూసేద్దాం, దాని మీద పడుకొని దూరలేద్దాం, కింద మీద అయిపోదాం. ఓకేనా, అండ్ అలా కింద కూడా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే గైస్, ఈ కింద చాలా కంపెనీకి సంబంధించినవి ఇలాంటివి అయితే వేస్తారు. ఇవన్నీ ఉత్తువే. నార్మల్గా అయితే ఇదేంటి అంటే కాపర్ జెల్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది మనం పడుకున్న మన బ్యాక్ సైడ్ చెమట పట్టడం కానీ అలాంటివి అయితే ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఉండవు, అందుకే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా గైస్, ఇక చూద్దాం. వీలైనంతగా ఈ బెడ్స్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జాక్ట్గా ఇదే బెడ్ లేకపోయినా సరే, ఎందుకంటే ఇది మనం అవుట్ సైడ్ కొన్నాం కాబట్టి, సేమ్ ఇదే కంపెనీవి నేను చూసిన బెడ్స్ అనేవి మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. బెడ్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఎటువంటి నడువు నొప్పి ఉన్న, మెడల నొప్పులు ఉన్న, నెక్ అండ్ అలాగే హ్యాండ్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఏ ఉన్నా సరే వెంటనే నిద్ర అయితే పట్టేస్తుంది. నిజంగా చెప్తున్నా, అసలు ఇన్ని రోజులు మేము వేరేలాగా అనుకున్నాం, కానీ నిజంగా చెప్తున్నా
జెన్యూన్ రివ్యూ ఇది. మేము ఇది దగ్గర దగ్గర 2.5 years నుండి అయితే యూజ్ చేస్తున్నాం. ఎక్సలెంట్ తెలుసా నిజంగా. అందుకే నేను యూజ్ చేసిన తర్వాత 2.5 years తర్వాతే వీడియో పెడుతున్నాను. చూసారా ఎంత బాగుందో. చాలామంది స్లీప్ కంపెనీ మ్యాట్రెస్ అవన్నీ అనేస్తారు కానీ అంత రేట్ పెట్టవసరం లేదు. మన సెంచరీ మ్యాట్రెస్ ఇండియన్ బ్రాండ్ సెంచరీ అనమాట. ఎక్సలెంట్గా ఉంది నిజంగా చెప్తున్నా. మేము కూడా కొన్ని తర్వాత మాకు అర్థమైంది ఇది ఎక్సలెంట్ అని చెప్పి. నాకైతే మామూలుగా బ్యాక్ పెయిన్ లాగా అలాగా అనిపించేది అప్పుడప్పుడు. కానీ దీని మీద పడుకుంటే తెలియదు కానీ మనకే తెలియకుండా ఒక 2-3 minutesలో నిద్ర పెట్టేస్తుంది బా. నిజంగా చెప్తున్నా. బెడ్ మెయిన్ కదా మనం పడుకున్నప్పుడు. అది మంచిది అనుకుంటే నిజంగా ఎంత మనకి అంటే మనకే ప్లస్ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది ఒక మంచి బెడ్ వల్ల. అండ్ పైన క్లాత్స్ అన్నీ కప్పేసాం కదా, మళ్ళీ ఆ బెడ్ కాదు అనుకుంటారని చెప్పి మళ్ళీ వీడియో అంతే అదే క్లాత్స్ అన్ని రిమూవ్ చేసి చూపిస్తున్నా చూడండి. మామూలు బెడ్ క్లాత్ కప్పేసాం పైన, అందుకే మళ్ళీ మొత్తం అంతా ఇప్పలేను కదా, ఒకవైపు ఇప్పైతే చూపిస్తున్నా. మీరు ఇలాంటి క్లాత్స్ అయితే కప్పేసుకోండి. అవి వేసుకున్నందుకు ధూళి ఏమీ పట్టదు. అండ్ అలాగే బెడ్ కూడా అటు ఇటు జారకుండా అలాగ ఉంటుంది. ఒక క్లాత్ వేసుకుంటే చాలు. చూడండి మనం నిల్చున్న వెంటనే బెడ్ అనేది మరీ కిందకేం వెళ్ళిపోవట్లే, మరీ కిందకి వెళ్ళకూడదు కూడా. జాయింట్లు గీంట్లు అన్నీ నొప్పి పెట్టేస్తాయి. కరెక్ట్గా మనం పడుకున్నాడు మన బాడీ వెయిట్కి తగ్గట్టే అది కూడా అటు ఇటు అవి కరెక్ట్ కింద మీద అయితే అవుతుంది. అవి చూడండి ఇలా పడుకున్నాం, ఇలా పడుకొని చాలు మీరు అలాగే పడుకొని ఉండిపోతారు రేపు ఉదయం వరకు. నేనైతే ఇప్పుడు వీడియో షూట్ చేసి నేను ఎక్కడ నిద్ర వచ్చేద్దాం అనుకున్నాను. పొద్దున్న వరకు ఎక్కడ పడుకుని పోతాను నేనైతే అనుకున్నా. కొంచెం సైడ్కి తిరుగుదాం కిందకి. ఎవరైనా విన్యాసాలు వేసే వాళ్ళు ఉంటారు కదా, విన్యాసాలు గట్టిగా అలాంటి వాళ్ళ కోసమే దిగండి. ఇలాగ బాగానే ఉంది. జిమ్ చేసే వాళ్ళు అయితే బెడ్ మీదే చేసుకోవచ్చు, కింద మీద అయిపోవచ్చు. యాక్చువల్గా బెడ్ మీద దిండి పెట్టవసరం లేదు పిల్లో, బట్ పిల్లో పెట్టినా సరే బాగానే ఉంది, హైలైట్గా అనిపించింది. పిల్లో ఒకసారి తీసి చూద్దాం. ఒకవేళ ఇలా కూర్చొని ఎవరైనా ప్యాకెట్ కానీ లేదంటే ఇలాంటివి ఏవైనా తినడం కానీ ఏవైనా చేసినా సరే నీట్గా ఉంది, కంఫర్ట్గా. అందరం సంక్రాంతికి వచ్చినప్పుడు బెడ్ మీద కూర్చొని అలాగా ఏదైనా లూడో ఇలాంటివి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి ఎడ్జ్న ఇంత గట్టిగా అడిసి మరి కూర్చున్నానా మళ్ళీ వెంటనే లేచిపోతుంది పైకి. 2.5 years అయిపోతుంది ఇది. ఇలా పడుకోవచ్చు ఎవరికైనా ఎలాగైనా పడుకోవాలనిపిస్తే. ఈ ఎవరెవరు ఇలా పడుకుంటారు కింద కామెంట్ చేయండి, మీలో ఎవరైనా సరే ఇలాగైనా పడుకున్నట్టయితే. ఈ బెడ్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి అయితే క్లిక్ చేసి బై చేసుకోండి. నిజంగా చెప్తున్నా కదా, కరెక్ట్గా చూసుకొని బై చేసుకోండి మీ బెడ్ సైజ్ బట్టి, ఓకేనా. నేనైతే దగ్గర దగ్గర 5'10" దాటే ఉంటాను హైట్, నాకు కూడా కరెక్ట్ సరిపోయింది ఎగ్జాక్ట్లీగా. ఓకే బాయ్.